శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో నవరాత్రి 9వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఈ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు చీరను అలంకరించాలి, పూజా టైమింగ్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నవరాత్రి 9వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి వివరాలు అయితే తెలుసుకుందామండి. 2025 సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:18 వరకు అష్టమి తిథి ఉంది. తదుపరి నవమి తిథి అయితే ఉంటుంది. ఇంక ఈరోజు నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ. నవరాత్రి 9వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చేసి సెప్టెంబర్ 30 మంగళవారం. నవరాత్రి 9వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరించి అమ్మవారి అష్టోత్తర శతనామావళి, అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఈరోజు ఈ పుష్పాలు లభించకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతోటి అక్షంతలతోటి అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి ఈరోజు కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం ధూమ్ దుర్గాయ నమః అని అనుకుంటూ అమ్మకి పూజ చేసుకోండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి తెల్లవారుజామున 4:16 నుండి 8:19 లోపు అమ్మకి పూజ చేసుకోండి. ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 10:31 నుండి 12 లోపు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం పునఃపూజను 4:18 నుండి 7:30 లోపు ఆచరించుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా అమ్మవారికి రోజు పులగాన్ని కానీ కదంబాన్ని కానీ నివేదించవచ్చు. పూజ అనంతరం నిండు సుమంగళి స్త్రీకి ఎరుపు రంగు జాకెట్ ముక్కను తాంబూలంగా ఇవ్వాలి. ఈ రోజు ఎవరైతే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి శత్రుపీడ తొలగి సర్వత్రా విజయం కలుగుతుంది. ఈ రోజు మీకు ఇష్టమైనటువంటి పదార్థాలను విసర్జించాలి. జగన్మాత దుర్గముడనే రాక్షసుణ్ణి ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి రోజున వధించింది కాబట్టి ఆ జగన్మాత దుర్గగా కీర్తించబడుతుంది. అందుకే దేవి శరన్నవరాత్రిలో వచ్చే అష్టమిని దుర్గాష్టమి అని అంటారు. ఒకానొక సమయంలో దుర్గముడనే రాక్షసుడు ఉండేవాడు. అతను విశ్వాన్ని పూర్తిగా విధ్వంసం చేసేవాడు. దేవతలు అతనిని ఓడించలేక, అతను చేసే దారుణాలు భరించలేక కైలాసానికి వెళ్లి శివుడిని సహాయం కోరతారు. కానీ దుర్గముడికి మనుషుల చేతుల్లో మరణం లేదని వరముంది. అందుచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులతో శక్తిని సృష్టిస్తారు. దీనితో ఆమె వెంటనే అవతరించి శాంతిని నెలకొల్పడం కోసం దుర్గముడిని వధిస్తుంది. అందుకే ఆ శక్తిని దుర్గగా వ్యవహరించారు. ఈ దుర్గాదేవి అమ్మవారి ఆరాధన వలన దుర్గతులు తొలుగుతాయని అంటారు. ఈ అమ్మవారు చేతిలో త్రిశూలం ధరించి సింహవాసిని కాళ్ళ కింద మహిషాసురుడనే రాక్షసుణ్ణి తొక్కిపెట్టినట్టుగా ఉండి దివ్య సుందరమైన రూపంతో తను కొలిచే భక్తులకు దర్శనమిస్తుంది. పంచ ప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపం. భవబంధాలలో చిక్కుకున్నటువంటి మానవులను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మ. కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మను ఆరాధిస్తే శత్రుపీడనం తొలగుతుంది, సర్వత్రా విజయం కలుగుతుంది. దుర్గాష్టమి రోజున ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లను అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టు పైన దాచిన ఆయుధాలను తీసి పూజించి యుద్ధం చేసి శత్రువులను ఓడించి విజయాన్ని పొందుతాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టు పవిత్రతను సంతరించుకుంటుంది. కనుక ఈ జమ్మి చెట్టు కూడా ఈ రోజు భక్తిగా నవరాత్రులలో పూజలు చేస్తారు. కుమారి పూజ దుర్గా పూజలో ఒక ముఖ్యమైన భాగం. దుర్గాష్టమి రోజున పెళ్లి కానటువంటి అమ్మాయిలకు కుమారి పూజ నిర్వహిస్తారు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.